విధంగా ఒక బిట్ వస్తుంది. ముఖ్యమైనటువంటి అవార్డులు, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే భారతరత్న. భారతరత్న అనేది మన భారతదేశంలో ఇస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం. దీనికి ఎలాంటి మానిటరీ బెనిఫిట్స్ ఉండవు. అంటే ఇక్కడ అమౌంట్ అనేది ఏమి నిర్ణయించలేదు. ఈ అవార్డుని దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో కృషి చేసినటువంటి పౌరులకు ప్రదానం చేస్తూ ఉంటారు. అయితే ఈ అవార్డుని 2024 సంవత్సరానికి గాను 5 మంది వ్యక్తులకు ప్రదానం చేయడం జరిగింది. ఇది ఇక్కడ రికార్డు. ఇప్పటి వరకు 1992లో 1992లో అత్యధికంగా 4 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. దాన్ని రికార్డ్ బ్రేక్ చేస్తూ ఈ సంవత్సరం 2024 గాను 5 మంది వ్యక్తులకి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఆ 5 మంది వ్యక్తులు ఏంటి, వారి యొక్క నేపథ్యాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. వారిలో ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ ఎవరంటే కర్పూరి ఠాకూర్. రెండవ వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ. మూడవ వ్యక్తి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. నాలుగవ వ్యక్తి పివి నరసింహారావు. ఐదవ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఓకే, వీరందరూ కూడా రాజకీయంగాను అదేవిధంగా వివిధ రంగాల్లోనూ కృషి చేసినటువంటి వ్యక్తులు. ఫస్ట్ పర్సన్ తీసుకుంటే కర్పూరి ఠాకూర్. ఇతనికి మరణాంతరం అందించబడింది. ఈయన బీహార్కు చెందినటువంటి వ్యక్తి. ఈయన ఆ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. బీహార్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు 1970లో ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి రికార్డును సృష్టించాడు. అంటే ఏ రాష్ట్రం కూడా ఈ తరహాలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధించిన సందర్భాలు చాలా తక్కువ. అయినప్పటికీ ఆ రోజు కర్పూరినాథ్ ఠాకూర్ గారు ఆ రాష్ట్రంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేయడం అది ఒక గొప్ప రికార్డు ఆ రోజుల్లో. అదేవిధంగా ఈయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా మన స్వతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వారి చేత అరెస్ట్ కాబడి జైలు శిక్షణ కూడా అనుభవించినటువంటి వ్యక్తి ఎవరంటే కర్పూరి ఠాకూర్. అదేవిధంగా బీహార్లో ఓబీసీల రాజకీయాలకు నాంది పలికాడు. ఓబీసీ అంటే ఓసీలు కాకుండా తర్వాత ఉన్నటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాల నుంచి రాజకీయాల్లో ముఖ్యంగా ఎదిగి ఆ రాష్ట్రానికి సీఎం కాబడ్డాడు. అంటే ఓబీసీల నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే కర్పూరి ఠాకూర్. ఓకే, ఇక నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎల్కే అద్వానీ. ఈయన ప్రముఖ బీజేపీ నాయకుడు. ఈయన మొట్టమొదట 1980లో రాజ్యసభకి ఎంపీగా ఎంపికయ్యి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. ఢిల్లీ రాజ్యసభ స్థానం నుంచి ఈయన ఎంపీ కావడం జరిగింది మొట్టమొదట. ఆ తర్వాత రథయాత్ర చేపట్టి అయోధ్యకు రథయాత్ర కోసం, రామాలయ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ గారు. ఇక ఈయన మన దేశానికి ఉప ప్రధానిగా పనిచేశాడు. అదేవిధంగా ఆ రోజు ఎల్కే అద్వానీ గారు వాజ్పేయితో కలిసి బీజేపీ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. బీజేపీ పార్టీని స్థాపించారు వీళ్ళు 1980లో. ఆ తర్వాత 2004 వరకు ఉప ప్రధానిగాను వివిధ మంత్రిత్వ శాఖలకు మంత్రిగాను పనిచేశాడు. 2004లో బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి లోక్సభలో సుదీర్ఘ కాలం, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కొనసాగిన వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ గారు.
ఇక నెక్స్ట్ మూడవ వ్యక్తి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. ఈయన మీకు బాగా తెలుసు, రైతు బాంధవుడిగా పేరు పొందాడు. ఈయన చౌదరి చరణ్ సింగ్ అంటే రైతు బాంధవుడు అని అందరూ కూడా గుర్తించుకుంటారు. అయితే ఈయన 1979 ఆ సమయంలో కొద్ది రోజులు ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది భారతదేశానికి. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23ను కిసాన్ దివాస్గా జరుపుకుంటాం మనం. డిసెంబర్ 23ను కిసాన్ దివాస్గా జరుపుకుంటాం. ఢిల్లీలో గల ఈయన యొక్క సమాధిని కిసాన్ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఈయన యొక్క సమాధికి ఏమని పేరు? కిసాన్ ఘాట్. కిసాన్ అంటే రైతులకు సంబంధించిన విషయం ఓడది, అందుకే ఈయన రైతు బాంధవుడిగా పిలువబడ్డాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23న మనం కిసాన్ దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా ఆయన యొక్క సమాధికి కిసాన్ ఘాట్ అని కూడా పేరు కలదు. ఇక నెక్స్ట్ 4వ వ్యక్తి పివి నరసింహారావు. ఈయన మన తెలుగు వ్యక్తి, మనందరికీ సుపరిచితుడు. ఈయన మొట్టమొదటి ప్రధానిగా 1991లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయన కూడా కాంగ్రెస్ లో మంచి కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో లీడర్గా వ్యవహరించడం జరిగింది. అయితే 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఆనాటికే మన రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడటం వల్ల ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాల్సిన అవకాశం పివి నరసింహారావుకి రావడం జరిగింది. అయితే ఆనాటి ఆర్థిక పరిస్థితులు బాగలేనందున ఈయన ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మన ఆర్థిక వ్యవస్థను సెటరేట్ చేయడానికి ఆనాటి ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినటువంటి, అదేవిధంగా ప్రణాళిక సంఘంలో చైర్మన్ గా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారిని పిలిచి ఒక ప్రణాళిక తయారు చేశారు వీళ్ళు. అవే ఆర్థిక సంస్కరణలు. అంటే ఫైనాన్షియల్ రిఫార్మ్ చేయందే భారతదేశం ఈ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమని భావించి వీళ్ళు ఎల్పిజి నమూనాను తీసుకొచ్చారు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చాలంటే ఖచ్చితంగా లిబరల్ విధానం ఉండాలని, ఈ గవర్నమెంట్ వ్యవస్థ నుంచి ప్రైవేటైజేషన్ కొనసాగించాలని, అదేవిధంగా ప్రపంచ దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా భావించి అన్ని దేశాల ఆర్థిక విషయాల్లోనూ, అదేవిధంగా వస్తువుల యొక్క మార్పిడిలోనూ సహాయ సహకారాలు చేసుకుంటే కాంపిటీషన్ పెరిగి వస్తువుల క్వాలిటీ పెరిగి ఆర్థిక వ్యవస్థ అనేది ఉత్తేజమవుతుందని భావించినట్టు ఆర్థికవేత్త ఎవరంటే పివి నరసింహారావు గారు. అదేవిధంగా పివి నరసింహారావు గురించి ఇంకొక విషయాలు కూడా కొన్ని చెప్పుకోవాలి. ఆయన ముఖ్యంగా ప్రముఖమైనటువంటి కవిత్వాలు రాసిన్నాడు, నవలలు రాసిన్నాడు. గొల్ల రామవ్వ అనే ఒక నవల రాశాడు. ఆ నవలలో ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి రజాకారుల యొక్క దురాఘాతాలను తెలియజేశాడు గొల్ల రామమ్మ. ఇక తర్వాత ఆయన మన విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు అనే గ్రంథాన్ని సహస్రపాణి, ఏ పేరుతోటే సహస్ర ఫన్ అనే పేరుతోటే హిందీలోకి అనువదించాడు ఈయన. అంటే ఈయన రాజకీయ నాయకుడే కాకుండా సాహిత్యం మీద కూడా మంచి పట్టు కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇక నెక్స్ట్ 5వ పర్సన్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన గురించి మీకు బాగా తెలుసు. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పిలువబడ్డాడు. అంటే హరిత విప్లవం ఎప్పుడు తీసుకొచ్చారంటే మన 1978, అదేవిధంగా 80 ఆ సమయంలో మనకి హరిత విప్లవం అనేది భారతదేశంలోకి రావడం జరిగింది. ఈ భారతదేశానికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవం అనేది నార్మన్ బోర్లాగ్ ఈయన ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పిలువబడ్డాడు. ఈయన యొక్క ఆయన యొక్క విధానాలను అనుసరించి భారతదేశంలో కూడా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను ప్రవేశపెట్టి ఈయన భారతదేశ గ్రీన్ రెవల్యూషన్ కి ఆద్యుడిగా పిలువబడ్డాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల కొరతను అధిగమించుటకు ఖచ్చితంగా అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు ఉండాలని చెప్పేసి ఆ వైపుగా సాంకేతికతను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఇది 5 వ్యక్తులకి 2024 గాను భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే కర్పూరి ఠాకూర్, ఈయన బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. చౌదరి చరణ్ సింగ్ రైతుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. పివి నరసింహారావు మన తెలుగు వ్యక్తి.
ప్రధానమంత్రిగా పనిచేసి భారత ఆర్థిక వ్యవస్థను సెటిలేట్ చేసి ఎల్పిజి నమూనాను అనుసరించి మన ఆర్థిక వ్యవస్థను ఒక విధానంలో ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మోడల్గా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. ఇక ఎంఎస్ స్వామినాథన్ అంటే గ్రీన్ రెవల్యూషన్ లేదా హరిత విప్లవానికి పితామహుడు. ఇది ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి 5 వ్యక్తుల యొక్క హిస్టరీ. ఇంకా నెక్స్ట్ మనం భారతరత్న యొక్క చరిత్రను చూడాలి. ఇది 1954లో 1954లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 54లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ అవార్డుని మొట్టమొదట 3 వ్యక్తులకు ప్రదానం చేశారు. వాళ్ళు ఎవరంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, ఆయన రాజాజీ అని పిలుస్తారు. రెండవ వ్యక్తి ఎవరంటే సివి రామన్, ఈయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, అదేవిధంగా నోబెల్ అవార్డు విన్నర్. ఇంకా మూడవ వ్యక్తి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన మన దేశానికి మొట్టమొదటి ఉప రాష్ట్రపతి, అదేవిధంగా 2వ రాష్ట్రపతిగా పనిచేశాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఓకే, ఈ ముగ్గురికి మొట్టమొదటి ప్రదానం చేశారు. ఈ అవార్డు ఎలా ఉంటుందంటే రాగి ఆకుపై సూర్యుడు ఉంటాడు. అదేవిధంగా దేవనాగరి లిపిలో భారతరత్న అని రాయబడి ఉంటుంది. ఓకేనా, మొట్టమొదటి ఎంతమందికి ఇచ్చారు? 3కి ఇచ్చారు. ఆ 3 ఎవరంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం 3 వ్యక్తులకు ఇచ్చారు. ఇప్పటి వరకు అత్యున్నతమైన ఈ పురస్కారాన్ని ఎంతమందికి ప్రదానం చేశారంటే అత్యధికంగా 5 మందికి, అది 2024. అంతకుముందు 92లో 4కి అత్యధికంగా ప్రదానం చేసి ఉన్నారు. ఇది గమనించాలి మనం. ఇక నెక్స్ట్ దీని గురించి మాట్లాడేటప్పుడు, భారతరత్న అవార్డు గురించి మాట్లాడేటప్పుడు విదేశీయులకు ఎవరికైనా ఇచ్చారా? ఈ అవార్డును పొందినటువంటి మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన్ని సరిహద్దు గాంధీ అంటారు. ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా. ఈయన దక్షిణాఫ్రికా చెందినటువంటి వ్యక్తి. అక్కడ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి ఆ దేశానికి స్వాతంత్రం సాధించడంలో కృషి చేసినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. ఈయనకి 1990లో ప్రదానం చేయడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్కి 1987లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక ఈ అవార్డుని జనతా పార్టీ 1977 నుంచి 80 వరకు నిషేధించడం జరిగింది. అంటే అవార్డులు అనేవి ఉండకూడదని, తారతమ్యాలు లేనటువంటి ఈ భారతదేశంలో కొంతమందికి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడం ఏంటని చెప్పి పురస్కారాలను నిషేధించింది ఆనాటి జనతా ప్రభుత్వం. అయితే 1980లో తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ అవార్డుని తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టింది. తిరిగి ప్రవేశపెట్టిన ఎమ్మటే 1980లో ఈ అవార్డుని మదర్ తెరిసా గారికి అందించడం జరిగింది. ఎవరికి? మదర్ తెరిసా. ఎవరిమే? భారతదేశంలో పౌరసత్వం పొంది సేవ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంకి రావడం జరిగింది. ఈమె విదేశీయురాలైనప్పటికీ భారతీయ పౌరసత్వం కలిగి ఉంది కాబట్టి ఈమెను విదేశీయురాలుగా పరిగణించము. అందుకే మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్. రెండవ వ్యక్తి ఎవరు? నెల్సన్ మండేలా. మదర్ తెరిసాకి ఎప్పుడు ఇచ్చారంటే 1980లో ఈ భారతరత్న అవార్డుని తిరిగి ప్రవేశపెట్టిన సందర్భంలో మదర్ తెరిసా గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ అవార్డుని పొందినటువంటి అతి పిన్న వయస్కుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్, ప్రముఖ క్రికెటర్. ఈయన 40 సంవత్సరాల వయసులో 2014లో ఈ అవార్డును అందుకోవడం జరిగిందండి. ఇప్పటి వరకు అతి తక్కువ వయసులో ఈ అవార్డును అందుకున్న వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు? 2024 సంవత్సరానికి గాను 5 మంది వ్యక్తులకు ఇచ్చారు. వీళ్ళందరిలో ఒక వ్యక్తి మాత్రమే లైవ్ లో ఉన్నారు, ఆయన ఎల్కే అద్వానీ. ఈ నలుగురు కూడా
మరణానంతరం మరణానంతరం ఈ భారతరత్న అవార్డుని పొందడం జరిగింది. ఓకే, ఈ జీకే అంశాలను చూసేటప్పుడు వాటి నేపథ్యం ఏంటి, అదేవిధంగా దానికి అనుసంధానం అనేటువంటి విషయాలు ఏంటి, ఆ విషయాల మీద పట్టు సాధిస్తే మనం ఆన్సర్ చేయడం